నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. రాబోయే నెలలో చాలా ఎన్నికలు, చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, తర్వాత ఎంతోమంది జీవితాలు రాజకీయంగా నిరూపించబడబోతాయి. దాదాపు 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కేంద్రం పూర్తి స్థాయిలో తమ పట్టును సాధించాలి అనే కోరిక మేరకు పూర్తి స్థాయిగా భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రాలు ఈ రాష్ట్రాలు అని లేకుండా ఎక్కడ అధికారం దొరుకుతుంది అనుకుంటే అటువైపు అడుగులు వేస్తూ ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. లేదు లేదు, కాంగ్రెస్ పార్టీకి దిక్కే లేదు, కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంకే లేదు, వాళ్ళు మాకు పోటీ ఏంది, అసలు వాళ్ళ నాయకుడు ఏం మాట్లాడతారంటూ బీజేపీ నాయకులు వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నారు. లేదు, జాతీయ పార్టీలకు అవకాశాలు ఇచ్చేదే లేదు, జాతీయ పార్టీలకు అసలు సంబంధమే లేదు, మా రాష్ట్రంలో మా రాష్ట్ర ప్రాంతీయ పార్టీ ఉండాలి అని 3 రాష్ట్రాలు. అసలు ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది? అసలు ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికలలో ఎవరు గెలవబోతా ఉన్నారు, ఎవరు గెలిచే ఎడ్జ్ ఉంటుంది? పూర్తిస్థాయిలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క వీడియో చూసే ముందు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడుకు సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో అక్కడ రెండు పనిచేస్తాయి. ఒకటి ప్రాంతీయవాదం, మరొకటి భాష. ఆ తప్ప జాతీయ పార్టీలకు జాతీయ నాయకత్వానికి వాళ్ళు అసలు దగ్గర కూడా రాని. కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే ఉంది అంతే, కానీ ఎక్కడ కూడా డిఎంకేలో ఎవరు కూడా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, అదేవిధంగా ఒక నామినేటెడ్ పదవులలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొత్తున్నటువంటి ప్రభుత్వం డిఎంకేలో కనిపించరు. అక్కడ పూర్తి స్థాయిలో డిఎంకే, ఇక్కడ డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే వర్సెస్ టీవీకే, కొత్తగా విజయ్కి సంబంధించినటువంటి పార్టీ వర్సెస్ బీజేపీ. ఇక్కడ కూడా 4 పార్టీలు, అంటే ఒక జాతీయ పార్టీ, 3 రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు. మరొకటి ఇక్కడ డిఎంకే గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళే అధికారంలో ఉన్నారు. అంతకుముందు జయలలిత 10 సంవత్సరాలు, అంతకంటే ముందు ఏ పార్టీ గెలిచినా కూడా 5 సంవత్సరాలు ఒక అధికారం ఒక పార్టీకి అప్ప చెప్తే మరొక పార్టీకి 5 సంవత్సరాల తర్వాత అధికారం చెప్తుండే. కానీ అక్కడ 2000 సంవత్సరం డిఎంకే కరుణానిధి తర్వాత జయలలిత ఎప్పుడైతే పుంజుకుందో తర్వాత అక్కడ 10 సంవత్సరాలు చేయడంతో 10 సంవత్సరాల తర్వాత మళ్ళొక అవకాశం ఏంది, తమిళనాడులో 10 సంవత్సరాలు కంటిన్యూగా ఇచ్చారనే ఆలోచనలోపు 2016లో ఆమె మరణించడం, తర్వాత ఎలక్షన్ రావడం, ఆ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో డిఎంకే ప్రాబల్యం చూపించిన తర్వాత మరొక 5 సంవత్సరాలు 2021లో ఏంటి మళ్ళొకసారి డిఎంకేనా అనుకున్నటువంటి సందర్భంలో ఏఐడిఎంకేకి అవకాశం ఇవ్వకుండా మరొకసారి డిఎంకేకి అవకాశం కల్పించారు. తర్వాత ఇప్పుడు 2026 ఎన్నికలలో డిఎంకే 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అదని ఇక ఏఐడిఎంకేకి అధికారం అప్పచెప్తారు తమిళనాడు ప్రజలు అనుకున్నటువంటి సమయంలో ఏఐడిఎంకే నడిపించేటువంటి రథసారథి లేకపోవడం, అంటే పెద్ద తలగా ఎవరు లేకపోవడం, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఏకంగా డిఎంకేతో చేతులు కప్పి పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. తర్వాత జయలలిత నీడ ఎవరైతే తన మిత్రురాలు ఉందో ఆమె సొంతంగా కుంపటి పెట్టుకోవడం, ఇవన్నిటి కూడా ఈ గ్యాప్లోనే ఏఐడిఎంకే కంటే టీవీకేనే బెస్ట్ అంటూ సినిమా స్టార్ ఇక్కడ తలపతి విజయ్ పార్టీ పెట్టుకొని ఇక్కడ డిఎంకేకి మేమే ప్రత్యామ్నాయం, ఎవరూ లేరు, ఏఐడిఎంకే పని అయిపోయింది అని చెప్పేసి ఆయన తురుసుగా మాట్లాడినటువంటి తరుణంలో త్రిషాని బయటికి రమ్మని చెప్పాలి అంటూ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి నేత మాట్లాడడం, తర్వాత దాని మీద వాగ్వాదం జరగడం, విభేదాలు జరగడం, తర్వాత విమర్శల వల్ల పూర్తి స్థాయిలో ఇక్కడ ఏ న్యూస్ చూసినా కూడా ఆ మాట ఎట్లా అంటారు అంటూ కూడా ఆ సినిమా ఇండస్ట్రీ కూడా మొత్తం ఏఐడిఎంకే మీద దుమ్మెత్తిపోసింది. తర్వాత కాలంలో నిజానికి ఇక్కడ తన భార్య ఎవరైతే ఉన్నారో విజయ్ భార్య, ఆమె ఫలానా ఒక యాక్ట్రెస్తో నా భర్త అఫైర్ ఉంది అంటూ కూడా విడాకులకు అప్లై చేయడం, తర్వాత త్రిష విజయ్ ఇద్దరు కలిసి ఇవ్వడం, ఇదంతా కూడా చూసినాం. అంటే
అక్కడ రాజకీయంగా కొత్తగా అయినటువంటి టీవీకే విజయ్ని పూర్తి స్థాయిలో ఒక చెడుగుడు ఆట ఆడుకుంటున్నారు. ఈ తరుణంలోనే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నటువంటి ఏఐడిఎంకే క్రియాశీలకమైనటువంటి ఒక సూత్రాన్ని చెప్పింది. టీవీకే విజయ్తో కలిసిపోతే మనం ఎలాగైనా అధికారంలోకి రావచ్చు, ఆయన ఫేమ్ని మనం ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చు అంటూ వస్తున్నటువంటి వార్తల మీద బీజేపీతో టీవీకే పొత్తు పెట్టుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిస్తే కనుక ఏమైనా డిఎంకేకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ ముగ్గురు కలిస్తే ఇక్కడ డిఎంకేకి మైనస్ అవుతుంది. కానీ ఈ ముగ్గురు కనుక కలిసి పోటీ చేయకుండా ఏఐడిఎంకే బీజేపీ పోటీ చేసినా ఇక్కడ డిఎంకేకి అధికారం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఏ జాతీయవాదం కానీ ఏ ఫ్రీ ఫెసిలిటీస్ కానీ జాతీయ పార్టీ ఎన్నిసార్లు అవకాశమే అన్న కూడా తమిళనాడు రాజకీయాలలో ఎప్పుడు ఆ సందర్భం రాదు అని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కానీ ఈ ముగ్గురు కలిసి పోటీ చేస్తే ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పడిందో ఆ విధంగా పోటీ చేస్తే కానీ వైఎస్ఆర్సీపీని ఓడగొట్టినట్టుగా డిఎంకేని ఓడగొట్టలేమని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. చూడాలి మరి తమిళనాడు రాజకీయాలలో టీవీకే ఏఐడిఎంకే బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? పోటీ చేస్తే డిఎంకే దానిపై ఎలా స్పందిస్తుంది, ఎలా ఎదుర్కొంటుంది అనే విశేషాలు కూడా ఇంకొక నెలలో మనకు తెలుస్తుంది. అధికారం ఎవరి చేతిలో ఉంటుందని కూడా తెలిసే అవకాశం ఉంది. తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి విషయంలో ఇది దీదీ ఏరియా అని చెప్తారు. వెస్ట్ బెంగాల్ దీదీ ఏరియాలో మేము ఎలాగైనా అధికారంలోకి వస్తాం, దీదీని అధికారం నుంచి దూరం చేస్తాం అంటూ కూడా సుబెందు మాట్లాడడం, తర్వాత అమిత్ షా దాని మీద మాట్లాడడం, తర్వాత ఎస్ఐఆర్ దానిలో జరగడం, ఫేక్ ఓటర్స్ని బయటికి తీయడం. ఇక్కడ దీదీకి కలిసి వచ్చే అంశం ఏంటి అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ 30% ముస్లింల ఓట్ బ్యాంక్, ముస్లిమ్స్ ఓట్ బ్యాంకు పూర్తి స్థాయిలో ఇక్కడ దీదీ వైపు, తృణమూల్ కాంగ్రెస్ వైపు ఉంటుంది. ఇక్కడ 30% మొత్తం టీఎంసీకి పడితే ఇక్కడ మిగతా 70% అనేది చీలికపోతుంది. ఇక్కడ భావజాలం పరంగా కావచ్చు, మిగతా ఏ విషయాలలో కొన్ని చూస్తే ఉడక 70% ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఇక్కడ చీలిక జరుగుతుంది. దీంట్లో చీలిక జరిగి అక్కడ కొన్ని పార్టీలు కొన్ని పంచుకున్నా ఇక్కడ 70%లో కూడా ఎక్కువ శాతంగా టీఎంసీకి పోతుంది. టీఎంసీ తర్వాత ఇక్కడ టీఎంసీ బలంగా ఈ 30% ఓట్ బ్యాంక్ ఇక్కడ ఎన్ని నియోజకవర్గాలు పనిచేస్తుంది అంటే 100 నియోజకవర్గాల్లో వీళ్ళ ముస్లింల ప్రాబల్యం ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. 100 నియోజకవర్గాలు క్రియాశీలకంగా టీఎంసీ వైపు తిరిగే అవకాశం ఉంటుంది. ఇంకా భారతీయ జనతా పార్టీ కొట్లాడాల్సినటువంటి అవసరం ఎన్ని నియోజకవర్గాలు అంటే 194 నియోజకవర్గాల గట్టి పోటీ ఇవ్వదలుచుకుంటుంది. కానీ అక్కడ టీఎంసీని ఎదుర్కొంటుందా అనేది క్వశ్చన్ మార్క్. అయితే 194 నియోజకవర్గాలలో ఏ విధంగా బీజేపీ పోతుంది? బీజేపీ ఇక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా తృణమూల్ కాంగ్రెస్ సైడ్ ఉండడంతో ఇక్కడ 70% ఉన్నటువంటి హిందువులలో 50% కాక పైన 50 నుంచి 60% కనుక భారతీయ జనతా పార్టీ వైపు తిప్పితే ఈ 194 ఏమైనా ప్రభావం చూపిస్తే మాత్రం ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది అంటూ కూడా చాలామంది సర్వేస్ట్లు చెప్తా ఉన్నారు, అనలిస్టులు చెప్తా ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక్కసారి కనుక దీదీ ఓడిపోవడం ఏమైనా జరిగిందంటే మాత్రం, దీదీ ఓడిపోతే మాత్రం వెస్ట్ బెంగాల్లో మళ్ళీ ఆమె అధికారంలోకి వచ్చే అవకాశమే ఉండదు. ఎందుకు అంటే అంతకుముందు జ్యోతి బసును చూసాం. వెస్ట్ బెంగాల్ అంటే జ్యోతి బసు అంటే వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్ట్ అడ్డగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ పూర్తి స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ని విభేదించిన తర్వాత మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పెట్టుకొని తృణమూల్ కాంగ్రెస్ నుండి 2011లో అధికారంలోకి చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు వెనుతిరిగి చూడనటువంటి పరిస్థితి తృణమూల్ కాంగ్రెస్ది. కానీ ఇక్కడ జ్యోతి బసు 25 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి ఉంటే 5 టర్ములు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జ్యోతి బసుని కూర్చోబెట్టి పక్కన పెట్టి తృణమూల్ కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిర్రు. ఆల్రెడీ ఇప్పుడు 3 పర్యాయాలు అయిపోయింది. ఎవరికి? తృణమూల్ కాంగ్రెస్కి. ఇక్కడ జ్యోతి బసు లాంటి పరిస్థితి నాకేమొస్తుందేమని చెప్పి దీదీ ఆల్రెడీ కలవరపడుతుంది అంటూ కూడా అక్కడ సుబెందు అధికారి మాట్లాడుతున్నటువంటి విషయం. అయితే 2026 ఏదైతే
ఎన్నికలు ఉన్నాయో ఎన్నికలలో కనుక టీఎంసీ ఓడిపోతే మరో 2 దశాబ్దాలు లేదా దశాబ్దన్నర కాలం పాటు ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ చాలా రోహింగ్యాస్ క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. ఆ ఓట్ బ్యాంక్ అంతా ఇక్కడ టీఎంసీకి పోతుంది అంటూ పెద్ద ఆరోపణలు ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ హిందువుల మీద దాడులు జరగడం చూసాం. తర్వాత హిందువుల చాలా సంబల్ లాంటి ప్రాంతాలు చూసాం. తర్వాత కొన్ని ప్రాంతాల నుంచి రాత్రికి రాత్రి హిందువుల ఇల్లు తగలబెడితే వెళ్ళిపోవడం, దాని మీద మమతా బెనర్జీ ఏం మాట్లాడకపోవడం, ఇదంతా కూడా కొంత హిందూ బెల్ట్లో కొంచెం కలవరబెట్టే ఒక అంశమే. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా వాళ్ళకే అవకాశాలు కల్పిస్తుంది, ఎంతసేపు ఉన్నా వాళ్ళకి మద్దతుగా ఉంటుంది. టీఎంసీ అంటేనే ముస్లింలకు సంబంధించినటువంటి పార్టీగా వీళ్ళు పోర్ట్రే చేస్తూ ఉన్నారనే కోణం ఇప్పుడు హిందువులలో కొంచెం మారింది. దాని తర్వాత ఎస్ఐఆర్ ఎప్పుడైతే వచ్చిందో ఎస్ఐఆర్ తర్వాత దాదాపు లక్షల ఫేక్ ఓట్లను ఎస్ఐఆర్ తీసేయడం, ఇదంతా కూడా దీదికి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. భారతీయ జనతా పార్టీకి ఎడ్జ్ ఉందా అంటే కొంతమేర ఉంది. కాకపోతే ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో ప్రధాన కీలక భూమి పోషించేది మాత్రం టీఎంసీ. ఏమైనా అటు ఇటు ఏమైనా జరిగితే ఎస్ఐఆర్ వల్ల ఫేక్ ఓటర్లు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళ ఓట్ బ్యాంక్ పక్కకు జరిగితే అలా ఓట్లను తీసేసినాక బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ పోటీ మాత్రం టీఎంసీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ. మరొక రాష్ట్రం వచ్చేసి అస్సాం చాలా చిన్న స్టేట్. ఇక్కడ అధికారంలో బీజేపీ ఉన్నది. ఇక పూర్తి స్థాయిలో అస్సాంలో కాంగ్రెస్ పార్టీ మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు తర్వాత వామపక్ష పార్టీలు ఏమి కూడా ప్రభావం చూపడినటువంటి పరిస్థితి. ఇక్కడ కొంచెం మెరుగు అధికారంలో కాంగ్రెస్ మేము వస్తాము అని చెప్తున్నాం కూడా ఇక్కడ ఆల్రెడీ 10 సంవత్సరాల కాలం అయింది బీజేపీకి. ఇక్కడ కొంతమేర ప్రభుత్వ వ్యతిరేకత అనేది 10 సంవత్సరాలు ఎవరికైనా కామన్. తెలంగాణ రాష్ట్రంలో చూసాం అధికార మార్పు. తర్వాత తమిళనాడులో 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అధికార మార్పు జరుగుతుందా లేదా, అక్కడ ఏఐడిఎంకేకి ప్రతిపక్ష నేతగా ఉండే అవకాశాలు లేకుండా ప్రధాన ఎవరైతే నేత ఉన్నారో ఆయన డిఎంకే గుంజుకోవడం. తర్వాత ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో దాదాపు 15 సంవత్సరాలు. ఇక్కడ అస్సాంలో కూడా హిమంత బిశ్వ శర్మ ఆయన చేసేటువంటి యాక్టివిటీస్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అదే విధంగా మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ కూడా ఎస్ఐఆర్ అయ్యింది. డైరెక్ట్గా ఫేక్ ఓటర్స్ని తీసేస్తూ ఉన్నారు. రోహింగ్యాస్ ప్రాబల్యం కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అయితే అక్కడ నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళను బయటికి వెళ్ళగొట్టాలి, వాళ్ళ ఇల్లులు కూలగొట్టాలంటూ కూడా సీఎం డైరెక్ట్గా మీడియా సమావేశంగా చెప్పడం, అక్కడ మదర్సాల మీద కూలగొడతాం, ఎవడు రోడ్ ఎక్కినా కూడా ఉరిశిక్ష తప్పదు అనే విధంగా ఘాటు వాక్యాలు చేయడం, ఇదంతా కూడా మరి 2026 వరకు అంటే 10 సంవత్సరాల కాలం పాటు నడిచింది. కానీ 2026లో ఇవన్నీ అంటే అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో బీజేపీ గెలుస్తుందా అంటే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ 0. కొంతమేర ప్రభావం చూపించినా కూడా హిమంత బిశ్వ శర్మకు సంబంధించినటువంటి విషయంలో ఎడ్జ్ అయితే భారతీయ జనతా పార్టీకి ఉంది. మరొకటి కేరళం రాష్ట్రంలో దాదాపు ఇక్కడ సిపిఎం పినరయి విజయన్ గారు అధికారంలో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా గత కొన్నాళ్ళుగా ఆయనే కొనసాగుతా ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరెవరికి వర్సెస్ అంటే కాంగ్రెస్ వర్సెస్ ముస్లిం లీగ్ వర్సెస్ బీజేపీ. ఇక్కడ నలుగురు మధ్య పోరు ఉంటుందా అంటే కష్టమే అని చెప్పుకోవాలి. కాకపోతే భారతీయ జనతా పార్టీ రీసెంట్గా అక్కడ కేరళంలో అక్కడ మున్సిపల్ కైవసం చేసుకోవడం ఎన్నడూ లేని విధంగా అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గెలవడం, తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు గెలవడం, ఇదంతా కొత్తగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేరళం కూడా కొంత పరంగా ముస్లిమ్స్ లీగ్ ఏదైతే ఉందో ఈ ముస్లిం లీగ్ ద్వారా కొంతమంది మైనార్టీగా ఉన్నటువంటి క్రిస్టియన్లు, హిందువులు ఇద్దరు కూడా ముస్లిం లీగ్ వల్ల ఇబ్బంది పడతా ఉన్నారనే ఆలోచన కేరళంలో స్టార్ట్ అయింది. తర్వాత కొన్ని సినిమాలు కూడా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. అవును, ఇలాంటివి జరుగుతున్నాయే, ఎస్ ఇలాంటివి చూస్తున్నాం కదా, ఇలాంటివి మన ఇండ్లలో కూడా జరిగినాయి కదా, కాంగ్రెస్కి ఓటు వేస్తే ఆటోమేటిక్గా వీళ్ళకే అవకాశం ఉంటుంది. ముస్లిం లీగ్ ఇక్కడ చాలా క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఎంఐఎం ఉందో ఆ విధంగా ముస్లిం లీగ్ కూడా అక్కడ ఒక స్పెషల్ క్యాడర్ని తయారు చేసుకుని నియోజకవర్గాల వారీగా వాళ్ళు కొంత ప్రభావం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏమైనా ప్రభావం చేస్తుంది అంటే చాలా తక్కువ. సిపిఎం వర్సెస్ కాంగ్రెస్
లేదా ముస్లిం లీగ్, అంటే ముస్లిం లీగ్ ఎక్కడ సిపిఎం గెలిచినా కాంగ్రెస్ గెలిచినా వీళ్ళ పొత్తు కన్ఫామ్గా ఉంటుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మేమే ఈసారి కేరళంలో గెలిచే అవకాశాలు ఉంటాయంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ ఎడ్జ్ మాత్రం సిపిఎంకి చాలా మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం. తర్వాత పుదుచేరి ఇక్కడ ఆల్రెడీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఇక ప్రధానంగా అక్కడ కాంగ్రెస్ కూడా పెద్ద ప్రభావం ఏమి ఉండదు. ఇక్కడ కూడా ఎడ్జ్ పుదుచేరిలో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి ఉండదు. కానీ మరి ఇక్కడ సరే ఎన్డీఏ కూటమి మీద ఏమైనా అటు ఇటు జరిగితే మాత్రం 2029లో జరిగేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ఎన్నికలు, అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది. దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువ శాతంగా భారతీయ జనతా పార్టీ ఎదగదు అన్నటువంటి స్థానంలో ఇప్పుడు కనుక తమిళనాడు, వెస్ట్ బెంగాల్, తర్వాత కేరళం, పుదుచేరి, అస్సాం ఈ 5 రాష్ట్రాల్లో కనుక ఎక్కువ స్థానాలలో దీంట్లో 2 చోట్ల బీజేపీ అధికారంలో ఉంది, 3 చోట్ల కేరళంలో ప్రతిపక్షంలో లేదు, తమిళనాడులో ప్రతిపక్షంలో లేదు, అస్సాంలో ఇక్కడ బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ నడుస్తుంది. ఇప్పుడు కనుక వీళ్ళు అధికారంలోకి రాకపోతే వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్కు గండిపడే అవకాశాలు ఉంటాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళు ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది వెస్ట్ బెంగాల్, కేరళం. మిగతా రాష్ట్రాలు ఏవైతే అస్సాం కానీ తర్వాత పుదుచేరి కానీ వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు. డిఎంకేతో కొట్టాలి అంటే టీవీకే గెలవాలి. టీవీకే కలుస్తుందా లేదా అనేది ఒక ప్రధాన అంశంగా తన క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఆల్రెడీ బీజేపీ మంతనాలు చేస్తూనే ఉన్నది, ఏఐడిఎంకే మంతనాలు చేస్తూనే ఉన్నది. కానీ విజయ్ ఎలా స్పందిస్తలేరు, దీని మీద ఏం స్పందన లేదు. అసలు టీవీకే ఒక్కడే పోతా అంటున్నాడు. విజయ్ ఒక్కడే పోటీ చేసి డిఎంకేకి ప్రత్యామ్నాయంగా మేమే సీఎం అవకాశాలు ఉన్నాయన్న సందర్భంలో పవన్ని మంతనాలకు పంపడం ఇవంతా కూడా జరుగుతూ ఉంది. కానీ ప్రధాన అంశంగా బీజేపీ చూస్తున్నది వెస్ట్ బెంగాల్లో సుబేందు అధికారి చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు, తర్వాత అక్కడ హిందువులలో మార్పు రావడం కావచ్చు, ఇవంతా కొంత బీజేపీకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ అధికారం కనుక అస్సాంలో పుదుచేరిలో కనుక మరొకసారి అధికారం రాకపోయినా కోల్పోయినా కేంద్రంలో జరిగేటువంటి 2029 ఎన్నికలలో పూర్తి స్థాయిలో ఇక్కడ 194 స్థానాలలో మొత్తం 194 స్థానాలలో కేవలం వీళ్ళు గెలిచింది 24 స్థానాలే. ఈ 24 స్థానాలు కనుక ఇప్పుడు అధికారంలో కాకపోతే ఈ 24 స్థానాలు కూడా మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ 194 ఇప్పుడు ఎగబాకాలి తప్ప ఏమైనా డౌన్ఫాల్ అయిందంటే మాత్రం నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి పెద్ద గండి అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తారు. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్.